హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతీ టాక్స్ హైదరాబాద్. అమ్మమ్మల కాలంలో అల్లం వెల్లుల్లి పేస్టుని ఏ విధంగా ఎక్కువ మొత్తంలో చాలా కాలం నిల్వ చేశారో ఆ పద్ధతిని ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 1 kg అల్లం, 1 kg వెల్లుల్లిని విడివిడిగా క్లీన్ చేసి రుబ్బటానికి అనువుగా రెడీ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కల్లు ఉప్పు యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు 1 డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయవద్దు. మొత్తం అల్లం వెల్లుల్లిని గ్రైండ్ చేసుకున్నాక 1 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇలా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ప్రిజర్వ్ చేసుకుంటే 6 months వరకు ఫ్రెష్గా ఉంటుంది.